చాలామంది లైఫ్‌లో డిస్సాటిస్ఫాక్షన్‌తో ఉంటారు. కారణం ఏమంటారు? కారణం ఒకటే కారణం. మన జీవితాన్ని పక్కనున్న వాళ్ళ జీవితాలతో పోల్చుకుంటాం. అంటే మనకున్నదాన్ని వదిలేసి పక్కనున్న వాళ్ళకి అది ఉంది, ఇది ఉందని జెప్పేసి ఎప్పుడూ దాని గురించి ఆలోచించి మనకి ఏం లేదని జెప్పి ఫీల్ అవుతూ ఉంటామండి. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. దీంట్లో ఒక మోరల్ స్టోరీ ఉంది. అద్భుతమైన స్టోరీ. అది కాకికి సంబంధించింది. అసలు ఒక కాకి చెట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ చెట్టు క్రింద ఒక ముని తపస్సు చేస్తుంటాడు. అయితే ఆ ఏడ్చే క్రమంలో కాకి యొక్క కన్నీరు ఆ ముని బుగ్గపై పడుతుంది. అప్పుడు ముని పైకి చూస్తాడు. కాకి కాకి ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు కాకి కిందకు వాలి ముని దగ్గర కూర్చొని ఒకటే చెప్తుంది. నేను చాలా అన్‌హ్యాపీగా ఉన్నాను. నేను సంతోషంగా లేను నా జీవితంలో. ఎందుకంటే నన్ను ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే నేను నల్లగా ఉంటాను. నన్ను ఎవరు ఇష్టపడరు. నాకెవరు తిండి పెట్టరు. అందరూ నన్ను తిడుతుంటారు. నాకనిపిస్తది, అబ్బా! ఎందుకురా ఈ జీవితం అని అనిపిస్తుంటది. అని అప్పుడు కాకి మాటలకు ముని ఏం చెప్తాడంటే, కాకి కాకి ఒకటి ఆలోచించు. నీకేదైతే ఉందో దాంతో హ్యాపీగా, తృప్తిగా ఉండని చెప్తాడు. అప్పుడు కాకికి అర్థం కాదు. ఈ ముని చెప్పే మాటలు అర్థం కాదు. అయినా ఏడుస్తూ ఉంటది. అయితే అప్పుడు ముని అడుగుతాడు, "అసలు నీకేం కావాలి చెప్పు" అంటాడు. అప్పుడు కాకి ఏమంటదంటే, "నాకేమొద్దు, నాకు ఒక వరం ఇవ్వు" అంటది. ఏం వరం అంటే, "నన్ను హంసలాగా తయారు చెయ్యి" అంటది. తెల్లగా ఉండే హంసలాగా తయారు చెయ్యి అంటది. సరే ఓకే. నువ్వు హంసలాగా తయారు అవ్వాలనుకుంటున్నావు కదా! అవ్వడానికి ముందు ఒక పని చెయ్యి. ఒకసారి హంసతో వెళ్లి మాట్లాడరా అంటది. ఓకే. కాకి ఏం చేస్తదంటే హంస దగ్గరికి వెళ్తది. హంస దగ్గరికి వెళ్లి మాట్లాడుతది. "హంస, హంస నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావనుకుంటా. ఈ ప్రపంచంలో నువ్వే హ్యాపీయెస్ట్ బర్డ్ అనుకుంటా" అంటది కాకి. హంస ఏమంటది తెలుసా? "అస్సలు నేను సంతోషంగా లేనే లేను. ఎందుకంటే నేను తెల్లగా ఉంటాను. ప్రపంచంలో చిలుక ఉంటది గదా! అంటే రంగురంగులుగా ఉంటే ప్రపంచంలో చిలుక ఉంటది. రంగురంగులుగా ఉంటది. అయితే ఆ చిలుక దగ్గరికి వెళ్ళు. నీకప్పుడు చిలుక ఇంకా హ్యాపీగా ఉంది నాకంటే" అని చెప్తది. అప్పుడు ఆ కాకి చిలుక దగ్గరికి వెళ్తది. కా మాట్లాడుతది. అంటే "నువ్వు ప్రపంచంలో అందరికి అన్ని బర్డ్స్ కంటే అంటే హ్యాపీయెస్ట్ బర్డ్ అనుకుంటా" అని జెప్పేసి చిలుకతోటి కాకి చెప్తదండి. అప్పుడు చిలుక ఏమంటదో తెలుసా అండి? "నేను ఇంత అందంగా రంగురంగులుగా ఉండటం వల్ల చాలామంది నన్ను పంజరంలో బంధిస్తుంటారు. నేను భయపడుతుంటే ఎవరు నన్ను బంధిస్తుంటారని చెప్పి భయపడుతుంటాను. నేను హ్యాపీగా అస్సలు లేను. అయితే నాకంటే హ్యాపీగా ఉండేది ఈ పీకాక్, నెమలి. ఒకసారి నువ్వు నెమలి దగ్గరికెళ్ళని" చెప్తది. అప్పుడు ఈ కాకి నెమలి దగ్గరికెళ్తదండి. నెమలి ఒక జూలో ఒక పంజరంలో బంధించబడిన నెమలి దగ్గరికెళ్తది. ఆ నెమలిని చూడటానికి వందల వేల మందొస్తారు. చాలామంది వస్తుంటారు. విజిటర్స్ వస్తుంటారు. అందరూ వెళ్ళిన తర్వాత కాకి నెమలితో మాట్లాడుతుంది. నెమలి "నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావనుకుంటా. ఎందుకంటే నువ్వు ఇంత బ్యూటిఫుల్‌గా నీకు అందమైన రెక్కలుంటాయి. చాలా బావుంటావు. నిన్ను అందరూ ఇష్టపడతారని" చెప్పేసి నెమలితో కాకి అంటుంటది. అప్పుడు నెమలి ఏమంటది తెలుసా? "నేను అందంగా ఉండటానికి ఉన్నాను గానీ, ఈ అందంగా ఉండటం వల్ల నన్ను జూలో బంధిస్తారు. బంధించి నాకున్న రెక్కలను పీకి చాలా చాలా డెకరేట్ ఐటెమ్స్‌కి గానీ, టెంపుల్స్‌లో గానీ వాడుతుంటారు. నాకు చాలా పెయిన్ అనిపిస్తుంటది." అప్పుడు నెమలి కాకితో అంటది, "నాకు తెలిసి ప్రపంచంలో హ్యాపీయెస్ట్ బర్డ్ నువ్వే. ఎందుకంటే నువ్వు హ్యాపీగా, స్వేచ్ఛగా నువ్వు తిరగొచ్చు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నిన్ను అనేవాళ్ళు ఉండరు, చేసేవాళ్ళు ఉండరు. నాకు తెలిసి నువ్వే హ్యాపీ" అని చెప్పేసి నెమలి కాకితో అంటదండి. అప్పుడు కాకి చాలా హ్యాపీగా ఎగిరి ముని దగ్గరికెళ్తది. అప్పుడు ముని అంటాడు, "ఇప్పుడు అర్థమైంది గదా! ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఏమొద్దిగ. నాకు ఎలాంటి మార్పొద్దు. నన్ను నాలాగానే ఉండని" అని చెప్పేసి కాకి మునితో చెప్పుద్దండి. అంటే దీంట్లో మనకి మోరల్ స్టోరీ ఏంటి అంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి బాస్. ఎప్పుడు కూడా లైఫ్‌లో వాళ్ళకి అది ఉంది, లేతే వీళ్ళకి ఇది ఉందంటే మన భగవంతుడు మనకేదైతే ఇచ్చిండో దాన్ని మర్చిపోయి మనం వాళ్ళకి అది ఉంది, ఇది ఉందని చెప్పేసి మనము వీళ్ళ మీద ఆలోచిస్తుంటాం. వాళ్ళతో పోల్చుకుంటాం. అంటే మన జీవితాన్ని పక్కనున్న వాళ్ళతో పోల్చుకోవడం వల్లనే ఈరోజు ఈ అన్‌హ్యాపీ, ఈ డిస్సాటిస్ఫాక్షన్. కాబట్టి ఎప్పుడైతే మీకున్న దాన్ని మీరు ఆనందిస్తూ గ్రాటిట్యూడ్‌తో ఉంటారో అప్పుడు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటదండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. మనీకి సంబంధించిన వీడియోస్ కానీ, మోటివేషన్ కానీ ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.